సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో ఈ రోజు ఈ వీడియోలో ఇంకొక మంచి క్రేజీ ప్రాజెక్ట్ అయితే మీ ముందుకు వచ్చేసాను. అదే బల్బ్ టార్చ్ లైట్ అనమాట. సో మ్యాటర్ ఏంటంటే మీ ఇంట్లోనూ మా ఇంట్లోనూ రెగ్యులర్గా ఇటువంటి బల్బ్స్ అయితే ఉంటానే ఉంటాయి. అవి కొన్ని రోజులు వర్క్ అవుతాయి, తర్వాత పోతాయి. అలాగే మా ఇంట్లో కూడా ఒక బల్బ్ ఉంది, అది కూడా పోయింది. సో అలా పోయిందని ఊరికే పడేయడం ఎందుకని చెప్పి నేను ఒక టార్చ్ లైట్ అయితే తయారు చేశాను. సో వర్క్ అవుతుందో ఏంటని చెప్పి మీకు ముందు వచ్చిన క్లిప్స్ లో క్లారిటీగా అయితే నేను చూపించాను కదా. సో ఇదైతే ఒక వన్ ఆఫ్ ద క్రేజియస్ ప్రాజెక్ట్ అనమాట. సో ఇప్పుడైతే ఎండలు కాస్తున్నాయి, వర్షాలు పడుతున్నాయి, రాత్రులు చీకటి కూడా అవుతుంది. సో అందుకే క్యాంపింగ్ లో కానీ, రెగ్యులర్ యూస్ కానీ, డైలీ యూస్ కానీ ఇటువంటి ఒక టార్చ్ లైట్ అయితే ఉండడం మంచిది. సో అందుకే ఈ వీడియో అయితే చేశాను అనమాట. సో అలాగే ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న మాట ఏంటంటే, మన ఛానల్ కావడానికి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయండి అబ్బా. ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ నాకు ఇంకా చేయాలని ఒక బూస్టప్ లో ఉంటుంది మీరు సబ్స్క్రైబ్ చేస్తే, ఓకేనా? సో ఇక మొదలెట్టేద్దాం. చెప్పడం మర్చిపోయాను, వీడియో అక్కడ స్కిప్ చేయకండి. ఎందుకంటే నేను అలాగో చేసేది ఎక్కువ కంటెంట్ని తక్కువ చేసి ఒక షాంగ్ వీడియోలో పెట్టేస్తున్నాను. మీరు అది కూడా స్కిప్ చేసారంటే కొన్ని ఇంపార్టెంట్ వ్యాలిడ్ పాయింట్స్ అయితే మీరు మిస్ అవుతారు. మళ్ళీ మీరు చేసేటప్పుడు మళ్ళీ మీకే డౌట్స్ వస్తాయి. మళ్ళీ మీరు ఆ డౌట్లు మళ్ళీ కామెంట్ సెక్షన్లో నన్ను అడుగుతారు. నేనైతే ఆ డౌట్లు క్లారిఫై చేస్తూ ఒక మంచి లాంగ్ వీడియో అయితే ప్రిపేర్ చేశాను మీకోసం. సో దాన్ని అయితే మీరు స్కిప్ చేయకుండా చూడటానికి ట్రై చేయండి. సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇదే అనమాట మా ఇంట్లో మాడిపోయి పడి ఉన్న బల్బ్ అయితే. ఇప్పుడైతే దీన్ని తలకాయని పట్టుకుని లాగేమంటే ఇలా ఓపెన్ అయిపోతుంది. ఇంకా తలకాయ తీసుకున్నాక ఏముంటాయి, లోపలకు ఎల్ఈడీలో అలాగే మదర్ బోర్డు ఉంటుంది. ఇప్పుడు వాటినంతా బయటికి పీకేసి లోపల బల్బ్ అంతా ఇలా ఎంటీలా చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక పీవీసీ షీట్ తీసుకుని దానిపైన మన బల్బ్ రిఫ్లెక్షన్ పెట్టుకోవాలి. అదేనండి మన తలకాయని. ఇంక ఈ తలకాయని పెట్టుకుని మనం ఇలా ఒక సర్కిల్ అయితే డ్రా చేసేసుకోవాలి. ఇంకా చేసుకున్న సర్కిల్ ని ఊరికి వదిలేస్తే సర్కిల్ ఫీల్ అయిపోదు. సో అందుకే ఇలా కట్ చేసేసుకున్నా. ఇంకా ఇప్పుడు దానికి ఒక చిన్న హోల్ కూడా చేసుకున్నా అనమాట. ఎందుకంటే దీనిపైన నేను ఎల్ఈడి లైట్ అయితే స్టిక్ చేయాలి. సో ఇదైతే మనకి అమెజాన్లోను, మేకర్ బజార్లోను అవైలబుల్గా ఉంది. చెక్ చేయండి, కుదిరితే నేను దీని లింక్ ఇవ్వడానికి కూడా ట్రై చేస్తాను. సో ఇప్పుడు ఏంటంటే దీని పాజిటివ్ నెగిటివ్ టెర్మినల్స్ని ఆ హోల్ నుంచి ఇలా బయటికి తీసుకొచ్చేసి ఇప్పుడు ఈ ఎల్ఈడి బల్బ్ని అయితే ఫెవిక్విక్ హెల్ప్తో పైన అయితే స్టిక్ చేసేసా. ఇంకా తర్వాత ఏం చేయాలని మిమ్మల్ని అడిగితే ఇంకేముంది, దీన్ని తీసుకెళ్లి బల్బులో పెట్టేయడమే కదా అని మీరు అంటారు. సో అలా పెట్టేదానికన్నా ముందు బల్బు తలకాయకి అయితే నేను 2 హోల్స్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఒకటి రెక్టాంగిల్, ఇంకోటేమో సర్కిల్. రెక్టాంగిల్ హోల్ దేనికంటే మనం దీని లోపల అయితే ఎలాగో బల్బు ఆన్ ఆఫ్ చేయడానికి ఒక స్విచ్ పెట్టుకోవాలి కాబట్టి నేను దీని తలకాయ మీద ఒక స్విచ్ పెట్టేద్దామని డిసైడ్ అయిపోయా. సో అందుకే ఇలా ఒక రెక్టాంగిల్ హోల్ చేసుకున్నాను, కింద కూడా ఒక సర్కిల్ హోల్ చేసుకున్నాను. రెక్టాంగిల్ హోల్ ఎందుకు చేసావో చెప్పావు కానీ కింద సర్కిల్లో ఎందుకు హోల్ చేసావు అని నువ్వు చెప్పలేదని నన్ను అడిగితే దాని గురించి మీకు ఫర్దర్గా అర్థమవుతుంది. స్కిప్ చేయకుండా చూడండి. ఇక ఇదేమో నేను ఈ ప్రాజెక్ట్లో యూజ్ చేసే బ్యాటరీ. ఇది 3.5 వోల్ట్ సింపుల్ బ్యాటరీ అనమాట. దీనికి వచ్చేసి అందరికి తెలిసినట్టే నెగిటివ్ పాజిటివ్ టెర్మినల్స్ ఉంటాయి. ఇప్పుడు నేనేం చేసిందంటే పాజిటివ్ టెర్మినల్ కి ఎల్ఈడి లైట్ ని డైరెక్ట్ గా కనెక్ట్ చేసి అలాగే ఇంకొక పాజిటివ్ టెర్మినల్ కూడా కనెక్ట్ చేశాను. ఇప్పుడు బ్యాటరీకి ఏమో ఇంకొక 2 నెగిటివ్ టెర్మినల్ అయితే కనెక్ట్ చేశాను. ఎందుకంటే ఒకటి నెగిటివ్ టెర్మినల్ ఏమో మనం డైరెక్ట్ గా స్విచ్ గా కనెక్ట్ చేసుకుని ఎల్ఈడి కనెక్ట్ చేసామంటే అప్పుడు ఎల్ఈడిని ఆన్ ఆఫ్ చేసుకుంటా పనిచేస్తుంది. సో ఇప్పుడు నేనైతే ఆ బ్యాటరీని వెనకాల స్టిక్ చేసుకుని ఆ ఎల్ఈడిని అయితే బల్బుకి అయితే ఈ విధంగా స్టిక్ చేసుకున్నాను. ఇప్పుడైతే ఇందాక చెప్పిన 2 నెగిటివ్ టెర్మినల్ ని కూడా బయటికి తీసుకొచ్చి నా దగ్గర ఉన్న ఈ చిన్న స్విచ్ ని అయితే సింపుల్ గా ఈ విధంగా కనెక్ట్ చేశాను. ఇప్పుడైతే మనకు ఒక పాజిటివ్ టెర్మినల్, నెగిటివ్ టెర్మినల్ బ్యాటరీ నుంచి అయితే బయటికి తీసుకున్నా. ఇందాక ఏవైతే ఎక్స్ట్రాగా కనెక్ట్ చేశానో వాటిని అయితే ఈ విధంగా బయటికి తీసుకున్నా. ఇప్పుడైతే సింపుల్ గా నేనైతే ఒక ఛార్జింగ్ మాడ్యూల్ దీనికి కనెక్ట్ చేయాలి కదా మరి బ్యాటరీకి ఛార్జింగ్ ఎక్కించుకోవడానికి. సో నా దగ్గర ఉన్న ఒక ఫాస్ట్ ఛార్జింగ్ మాడ్యూల్ని అయితే కనెక్ట్ చేస్తున్నాను. సో ఇదైతే మనకి మేకర్ బజార్లో అవైలబుల్గా ఉంది. కుదిరితే దీని లింక్ కూడా ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో ఇంకా అలా కనెక్షన్లన్నీ కంప్లీట్ చేసేసాను. బ్యాటరీ పాజిటివ్ టెర్మినల్ని, నెగిటివ్ టెర్మినల్ చూసుకుని ఛార్జింగ్ మాడ్యూల్కి. సో ఇప్పుడైతే దీనికి మనం సింపుల్గా ఏ టైప్ సి కేబుల్ని యూజ్ చేసన్నా సరే ఈ విధంగా ఛార్జింగ్ పెట్టేసుకోవచ్చు అనమాట. ఆన్ చేస్తే చూడండి ఎంత బ్రైట్గా వెలుగుతుందని. సో ఇప్పుడైతే నా రూమ్లో అయితే అన్ని లైట్లు ఆన్లోనే ఉన్నాయి. బట్ కానీ అయినా ఇది ఎంత బ్రైట్గా వెలుగుతుంది. బట్ కానీ చీకట్లోకి వెళ్తే మాత్రం మనం రోజు కరెంట్గా పెట్టుకొని యూజ్ చేసే ఎల్ఈడి బల్బులు ఎంత లైట్ని అయితే ప్రొడ్యూస్ చేస్తుందో ఈ బ్యాటరీ ఎల్ఈడి బల్బ్ అంతకన్నా ఎక్కువ లైట్ని ప్రొడ్యూస్ చేస్తుందని చెప్పొచ్చు. మరి చూడండి ఎంత బ్రైట్గా ఇది అయితే గ్లో అవుతుందని. ఇదన్నమాట ఈరోజు వీడియో. సో ఇంకా లేట్ చేయకుండా మళ్ళీ కలిసేద్దాం. బాయ్ బాయ్.